వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో రైతులు పండించే మామిడి ధరలు రోజు రోజుకు పతనం అవుతూ ఉండడంతో రైతుల ఆందోళన. జిల్లాలో 40 పల్పు ఫ్యాక్టరీలకు 5 ఫ్యాక్టరీలు మాత్రమే నడుస్తూ ఉండడంతో కొనుగోలు లేక రైతులు పొలాల వద్దనే వదిలేస్తున్న పరిస్థితి. సాధ్యమైనంత మేర తాము రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తామని చిత్తూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇందుమతి వెల్లడి. పోలీసుల ఆరోగ్యం కొరకు ఎప్పటి నుంచో ఉన్న పోలీసు హాస్పిటల్ కు నూతన హంగులు. పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యం. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే విధులలో యాక్టివ్ గా పనిచేయగలరు పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. డ్రగ్స్ నియంత్రణకు అవగాహనే మార్గం. ప్రతి విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లు, పాఠశాలలు, కళాశాలల్లో డ్రాప్ బాక్స్లు పెట్టాలి. 1972 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. వార్తల్లోని వివరాలు. తిరుపతి ఎస్టీవీ నగర్ లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నగరపాలక సంస్థ ఉప మేయర్ ఆర్సి మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉదయం 6:30 గంటల నుంచి కూడా ఒక రోజు ముందే పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం. ఉదయం 6:30 గంటల నుంచే మా పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా వారి వారి డివిజన్లో పాల్గొని ఏదైతే పేదలందరికీ ఉద్దేశించి ఇస్తున్న ఈ పింఛన్లకు సంబంధించి ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థ దీనికి సంబంధించి తిరుపతిలో అందరూ కూడా పాల్గొంటూ ఈరోజు ఇక్కడికి ఎస్టీవీ నగర్కి రావడం జరిగింది. ఇక్కడ నూతనంగా కూడా 2 పెన్షన్లు కూడా అదనంగా కూడా మంజూరు చేశారు కొత్తగా. కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో ఇప్పుడే కమిషనర్ గారు వచ్చి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పేదల సంక్షేమం కోసం ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో అవన్నీ కూడా పింఛన్లన్నీ కూడా పెంచి ఇస్తూ ఈరోజు ప్రజల్లో వాళ్ళ యొక్క ఇంటింటికి వెళ్ళి ఇస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆనందోత్సాహం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పైన నేను చూశారు మీరు మహానాడు ఏ విధంగా విజయవంతమైందో. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలను ప్రతి నెల కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటికి చేరుస్తూ ఉన్నాం. అదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మా యొక్క డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ కానీ, ఈడ ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీధర్ వర్మ, అదే ఇక్కడ ఒక యూనిట్ ఇన్ఛార్జిగా చూస్తున్న శ్రీహరి నాయుడు, అదేవిధంగా రవి, యశోదమ్మ, లక్ష్మి, యశ్వంత్, ఇంకా తదితర నాయకులందరూ కూడా దగ్గరుండి ఈ యొక్క ఇంటికి ఇచ్చే పెన్షన్ కార్యక్రమం ఇస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ వార్డులో సమస్యలు ఏవేవి ఉన్నాయో కూడా అందరూ కలిసి వెళ్ళి చూడడం జరిగింది. అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ అదేవిధంగా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా కమిషనర్ గారు మేము ఇంటింటికి వెళ్ళి కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించి చూసి అవి కూడా రెక్టిఫై చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యమని, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే విధులలో యాక్టివ్ గా పనిచేయగలరని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. పోలీసుల ఆరోగ్యం కొరకు ఎప్పటి నుంచో ఉన్న పోలీస్ హాస్పిటల్ కు నూతన హంగులు అద్దారు. సుమారు 8 లక్షల రూపాయలతో పోలీస్ యూనిట్ హాస్పిటల్ ఏర్పాటు, అధునాతనమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయడంతో పాటు హాస్పిటల్ కు సిబ్బందికి కావలసిన ఫర్నిచర్ ను ఏర్పాటు చేశారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్య పరీక్షల నిమిత్తం పోలీస్ హాస్పిటల్ ని రెనోవేషన్ చేయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఫర్నిచర్, పెయింటింగ్ తో పాటు వైద్య సిబ్బందికి కావలసిన టేబుల్, కబోర్డ్స్, డోర్స్, విండోస్, ఈసీజీ మిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా డాక్టర్ రూమ్ లో ఎగ్జామినేషన్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగిందని, ల్యాబ్ కి సంబంధించి 13 టెస్టులు ఇక్కడే చేసుకోవచ్చని, వాటికి సంబంధించిన ప్రింట్ మరియు హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేయడంతో పాటు ల్యాబ్ రిపోర్ట్ కొరకు నూతనంగా కంప్యూటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటితో పాటు 2 బీరువాలు, 3 మంచాలు, 3 టేబుళ్లు ఆల్టరేషన్ అయిందని, గోడలను లీకేజీ అవ్వకుండా డ్యామ్ ప్రూఫ్ పెయింటింగ్ వేయడం జరిగిందన్నారు. ఎక్స్రే లైట్ బాక్స్, ఎక్స్రేను డాక్టర్ చూడటం కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాకుండా ఈరోజు పోలీసు సిబ్బందికి 3000 ఓపీ బుక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలన ఎస్పీ వెంకట్రావు, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ హాస్పిటల్ డాక్టర్ మేడం మాధురి, డిఎస్పీలు భక్తవత్సలం, శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన తిరుపతి జిల్లా యూనిట్ హాస్పిటల్ రెనోవేషన్ చేసుకొని
మళ్ళీ దీన్ని పునఃప్రారంభం చేయడం జరిగింది. విధంగా ఇది చేయడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మనకి యూనిట్ హాస్పిటల్ దాదాపు 2010లోనే ఎప్పుడో మనకు మొదలైనప్పటి నుంచి కూడా తర్వాత ఎప్పుడు కూడా దీనికి సంబంధించి మనం మరమ్మతులు చేయటం కానీ దీనికి సంబంధించి కొంచెం ఏమంటాము దీని యొక్క మెయింటెనెన్స్ పట్ల కొంచెం అంత సరైన శ్రద్ధ వహించలేదండి. రీసెంట్గా ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు ఐడీజీ సార్ మేము విజిట్కి వచ్చినప్పుడు చూస్తే కొంచెము హాస్పిటల్లో పరిస్థితులు బాగాలేకపోవడం. ఎందుకంటే మా మెన్ అందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి ఏదైనా చిన్న ఇదైనా కానీ అనారోగ్యం ఉంటే ముందుగా వాళ్ళు వచ్చేది యూనిట్ హాస్పిటల్. సో అటువంటి హాస్పిటల్ సరైన వాతావరణం లేకపోతే మంచి శుభ్రంగా పరిశుభ్రంగా లేకపోతే వాళ్ళకి ఏమంటాం వాళ్ళకి డిగ్నిటీ కల్పించే విధంగా లేకపోతే చేసే సిబ్బంది కావచ్చు మా మెన్ను కూడా అది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో దీన్ని వెంటనే దీన్ని రెనోవేట్ చేయాలన్న ఉద్దేశంతో లాస్ట్ 1 month నుంచి కూడా దీన్ని మనం చేయడం జరిగింది. సో ఈరోజు మీరు చూసినట్లయితే నిజంగా చాలా చక్కగా రావడం జరిగింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనం అన్ని కూడా అలైవల్స్ ఈవెన్ ఎగ్జామినేషన్ వార్డులో కూడా ప్రాపర్గా బెడ్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడ యాక్చువల్గా యూనిట్ హాస్పిటల్లో దాదాపు మనం 13 రకాల టెస్టులు చేయించుకోవచ్చు. సో అన్ని చేయించుకోగలిగిన ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ సరైన సౌకర్యాలు అయిపోవడం వల్ల మెన్ ఇక్కడికి వచ్చి చేయించుకునే దాంట్లో కొంచెం వెనుకాడుతూ ఉండేవారు. ఇప్పుడు మనం దీని యొక్క వాతావరణం దీని రూపురేఖలు పూర్తిగా మార్చడం వల్ల ఖచ్చితంగా మా మెన్ కానీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా మంచి వచ్చి మా డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి మంచి వైద్య సేవలు అందిస్తారని చెప్పి నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అట్లాగే మా మెన్ అందరూ కూడా యూనిట్ హాస్పిటల్ ఫెసిలిటీని ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధతో ఉండి వాళ్ళ పోలీస్ శాఖకి మరింత మెరుగైన సేవలు అందిస్తారని చెప్పి నేను విశ్వాసం తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో రైతులు పండించే మామిడి ధరలు రోజురోజుకు పతనం అవుతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 40 పల్పు ఫ్యాక్టరీలకు 5 ఫ్యాక్టరీలు మాత్రమే నడుస్తుండడంతో కొనుగోలు లేక రైతులు పొలాల వద్దనే వదిలేస్తున్న పరిస్థితి ఏర్పడింది. రైతులు పండించే ఏ పంటకు జిల్లాలో మద్దతు ధర లభించకపోగా పంటల పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక కుటుంబాల ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 40 పల్పు ఫ్యాక్టరీలకు 5 ఫ్యాక్టరీలు మాత్రమే నడుస్తూ ఉండడంతో కొనుగోలు లేక రైతులు పొలాల వద్దని వదిలేస్తున్న పరిస్థితి ఏర్పడింది. రైతులు పండించే ఏ పంటకు జిల్లాలో మద్దతు ధర లభించకపోగా పంటల పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక కుటుంబాలు ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరి పంటకు కరెంటు కష్టాలు, చెరుకు పంటకు షుగర్ ఫ్యాక్టరీ కష్టాలతో పాటు నల్ల బెల్లం తయారు చేసి విక్రయించాలంటే ఎక్సైజ్ పోలీసులు కష్టాలు, టమోటాలు పండించి విక్రయించడానికి పోతే ధరలు లేక రోడ్డుపైన పారబోసే కష్టాలు, ఉద్యాన పంటల వైపు రైతులు మొగ్గు చూపితే మామిడికాయలకు కనీస మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు ఆత్మహత్యల బాట పట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇదిలా ఉండగా గత 2 సంవత్సరాలుగా మామిడి ధరలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాదైనా మామిడి ధరలు ఆశాజనకంగా ఉండి చేసిన అప్పులు తీరుద్దామని ఆశతో ఉన్న రైతులకు నిరాశ ఎదురైంది. రైతులు పండించే తోతాపురి రకం ధర 5 రూపాయలకు పడిపోయింది. బేనిసా 15 నుండి 20 రూపాయలకు అమ్ముతోంది. పులోరా మామిడికాయలను కొనేవారు లేరు. టేబుల్ వెరైటీ పరిస్థితి దారుణంగా ఉంది. దీన్ని పరిశీలించాల్సిన మార్కెట్ కమిటీ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ విషయమై చిత్తూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇందుమతి మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు మార్కెట్ పరిధిలో 38 మండీలు ఉండగా అందులో 20 మాత్రమే ప్రారంభమైనట్లు తెలిపారు. సాధ్యమైనంత మేర తాము రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో రైతులు పండించే పంటకు పన్ను మినహాయింపు ఇవ్వటం వల్ల జిల్లాలో ఎక్కడైనా మామిడికాయలు అమ్ముకునేందుకు రైతులకు పూర్తి స్వాతంత్రం ఉందని తెలిపారు. మార్కెట్ యార్డ్కి మే ఎండింగ్ నుంచి 3 months వరకు మ్యాంగో సీజన్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఎక్కువ శాతం మనకి టేబుల్ లైన్ వెరైటీస్ వస్తుంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీ బెనిషా, మల్గోవా, సింధూరా, కాదర్ ఇలాంటి ఎక్స్పోర్ట్ క్వాలిటీకి అంతా పర్చేజెస్ అవుట్ సైడ్ నుంచి వస్తారు. ఫ్రమ్ ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ అక్కడి నుంచి వస్తారు. సో అవన్నీ మనకి దగ్గర కేజీ 35 నుంచి 40 వరకు రేట్కి వెళ్తుంది. మనకి ఎక్కడన్నా మనకి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వచ్చేది ఒకటి ఎక్కడ అంటే తోతాపురిలోనే. ఎందుకంటే అది మనకి ఎక్కువ శాతం ఇక్కడ పండిస్తారు. దాంట్లో చాలా వరకు మనకి ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడ ఒక 40 వరకు ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో అవన్నీ మనకి వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూసుకొని ప్రైస్ ఒకవేళ దానికన్నా తక్కువ అనిపిస్తే ప్రభుత్వం తప్పకుండా సపోర్ట్ ప్రైస్ అనేది ఒకటి మద్దతు ధర ఇస్తారు. ముందు ఒక 5 ఏళ్ల ముందు కూడా ఇట్లాగే మనకి ప్రైజెస్ వర్షాల వల్ల, అకాల వర్షాల వల్ల ప్రైజెస్ తగ్గినప్పుడు ప్రభుత్వం వెంటనే సపోర్ట్ ప్రైస్ అనేది ఒకటి ఇచ్చారు.
మనకి హార్టికల్చర్ కమాడిటీస్ అంటే పంట ఉత్పత్తుల పైన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పైన ఎంఎస్పి అనేది ఉండదండి, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉండదు. ఫర్ ఓన్లీ అగ్రికల్చర్ కమాడిటీసే ఉంటుంది. సో దీనికి సపోర్ట్ ప్రైస్ అనేది మాత్రం తప్పకుండా ఎప్పుడైనా ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటారు. తిరుపతి నగరంలోని ఎన్జీఓ కాలనీలో పార్కుతో పాటు అన్ని పార్కులను శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని 40వ వార్డులో పారిశుద్ధ్య పనులను పార్కును కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పార్కులో పిచ్చి మొక్కలు తొలగించి పూల మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. చెత్త సేకరణకు ప్రతిరోజు వాహనాలు ఇండ్ల వద్దకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని అన్నారు. తడి పొడి చెత్త వేరువేరుగా ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, తుడా ఈఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మూర్తి, డిఈలు వెంకటప్రసాద్, శిల్ప, సర్వేయర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, మునినాదారెడ్డి, నాగేశ్వరరావు, కొండే చెంగారెడ్డి, తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగర సంకీర్తనము 1.5 సంవత్సరంగా జరుగుతుంది. ఈ 1.5 సంవత్సరంలో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. 10 మందితో మనం వచ్చి ఇప్పుడు 100 మందికి చేరినాము. ఇటువంటి ఈ గోవిందరాజు గుడి, ఈ యొక్క ఆంజనేయ స్వామి ఈ యొక్క నా చుట్టూ తిరుగుతూ ఉన్నామంటే అక్కడ 3 దేవతలు ఉన్నారు గోవిందరాజు గుడి. ఆ 3 దేవతలను మనం ప్రదర్శన చేస్తున్నాం. ఇటువంటి అవకాశము ఏ భక్తుడికైనా రాదు. కాబట్టి ఇటువంటి అవకాశం మనం ఉపయోగించుకోవాలా, అందరూ రావాలని కోరుచున్నాం. దీన్ని మనమంతా హిందూ సాంప్రదాయం ప్రకారము ఈ కార్యక్రమాన్ని మనమంతా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా ఆహ్లాదకరము, ఒక డివోషనల్. మన ప్రజలు చాలా ఎన్నో కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇది ఒక 1 అవర్ ఒక డివోషనల్గా ఈ కార్యక్రమాన్ని పాల్గొంటే మనకు దైవభక్తితో ఒక దేవుడు కూడా ఒక శక్తిని ప్రసాదిస్తాడు, ఒక మంచి మార్గాన్ని, శాంతి మార్గాన్ని ప్రసాదిస్తాడని ఆ వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తున్నాం. సార్, నా పేరు ఉమా. నేను గత 1 సంవత్సరంగా ప్రతిరోజు శనివారం వస్తాను. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మనం ప్రతి శనివారం 5 గంటలకి నగర సంకీర్తనలో పాల్గొంటున్నాను. నాకు బాగా ఉంది. ఈ ముందుండి నడిపిస్తున్న అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇక్కడ వారం నగర బృందం భజన చేస్తూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు ఈ కోలాటం డ్యాన్స్ చిక్కినందుకు. ఆ శ్రీరాముడి అనుభూతితో నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈ అవకాశం చిక్కినందుకు ఆ శ్రీరాముడికి చాలా ధన్యవాదాలు, నగర బృందానికి కూడా చాలా ధన్యవాదాలు. మేము ఇక్కడే తిరుపతిలోనే ఉంటాము. బళ్ళారి నుంచి వచ్చాను ప్రస్తుతం. నాకు ఈ అవకాశం చిక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీ నగరం అయిన తిరుపతిలో మనం ప్రతి శనివారము ఈ నగర సంకీర్తన చేయటము మన హిందూ ధర్మ ప్రచారక సంస్థకి ఎంతో ఆహ్లాదకరమైనది. నైరుతి రుతుపవనాలు ముందుగా వస్తున్నందున విరివిగా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే ప్రవేశించిన నేపథ్యంలో విరివిగా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి అన్ని శాఖల జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరాలలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత సమగ్రంగా పటిష్టంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం కార్యాచరణను రూపొందించుకుని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి వాటి ఫోన్ నంబర్లను మరియు టోల్ ఫ్రీ నంబర్ను ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారికి వర్షాలు ఎక్కువగా రానున్న రీత్యా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఆహార పదార్థాలు, తాగునీరు, మౌలిక సదుపాయాలను సంబంధిత అధికారులు కల్పించాలని ఆదేశించారు. వర్షాకాలంలో పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంగా పాతబడిన సంక్షేమ వసతి గృహాలలో ఉన్న మరమ్మతులను అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత పిల్లలను అందులో ఉండేటట్లు చూడాలని సంక్షేమ వసతి గృహాల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు శ్రీకాళహస్తి, సూలూరుపేట, తిరుపతి భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, రామ్మోహన్, తిరుపతి డీఎస్పీ, తిరుపతి మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు పాల్గొన్నారు. సో మనము వీఆర్ ఇన్ ఎండ్ ఆఫ్ మే. మన సమ్మర్ సీజన్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఫార్చునేట్లీ ఒక 10 days ముందే, ఫార్చునేట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్మర్ 10-15 days ముందే మనకు వాతావరణం చల్లబడ్డాం. కాకపోతే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జనరలీ మేలో మనకు అంత రెయిన్ఫాల్ రాదు, ఓన్లీ సడన్ బర్స్ట్ ఆఫ్ రెయిన్ స్పెల్ ఉంటుంది. కానీ ఈసారి 15 days బిఫోర్గానే మనకి ఋతుపవనాలు అనేది కేరళ తీరానికి టచ్ చేయడం, వెంటనే 3-4 daysలో ఎంటైర్ అంటే సౌత్ ఇండియన్ పెనిన్సులా మొత్తం కూడా మన మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో మొత్తం కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నిటికి కూడా రావడం జరిగింది. చాలా వరకు మనకి క్లౌడీగా ఉంటుంది, మేఘావృతమై ఉంటుంది. సో ఎక్స్పర్ట్స్ కానీ మన ఐఎండి నుంచి కానీ ఫోర్కాస్ట్ ఏమంటే ఈ మాన్సూన్ సీజన్ మనకి వర్షపాతం యావరేజ్ కంటే ఎక్కువగానే నమోదవుతుందనేది వాళ్ళు ఇచ్చినటువంటి అంచనా. జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంయుక్తంగా స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను యువతకు పెద్ద ఎత్తున వివరించడమే కాకుండా జిల్లాలో పూర్తి స్థాయి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి విద్యా సంస్థలో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. త్వరితగతిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో డి అడిక్షన్ సెంటర్ను పూర్తి స్థాయిలో వసతులు కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. సంకల్పం గోడపత్రికలను పెద్ద ఎత్తున ప్రచురించి విస్తృత స్థాయిలో పంపిణీ చేయాలని, మహిళా సంఘాలకు సైతం పంపిణీ చేయాలని సూచించారు. ఔషధ నియంత్రణ అధికారులు సంయుక్తంగా మందుల షాపులను తనిఖీ చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ వినియోగం, రవాణాపై నిఘాను పెంచి అరికట్టేందుకు మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నంబర్కు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సైతం మాదక ద్రవ్యాలు, గంజాయిపై అవగాహన కల్పించి దానిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులతో పాటుగా వివిధ రకాల వారికి విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో డ్రగ్స్ పూర్తి స్థాయిలో అరికట్టడం సాధ్యమవుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకున్న చర్యలను వివరించారు. జిల్లాలో ఎక్కడా గంజాయి, మాదక ద్రవ్యాలను రవాణా జరగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దీనిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సరఫరా చేసే వారిని గుర్తించి అరెస్టు చేస్తామని, వారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామని తెలిపారు. అనంతరం మాదక ద్రవ్యాల నిషేధంపై పోస్టర్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డిఆర్ఓ, ఆర్డీఓలు విడుదల చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, ఆర్డీఓలు తిరుపతి, శ్రీకాళహస్తి, సూలూరుపేట, రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి తదితర అధికారులు పాల్గొన్నారు. పొంగునూరు గూడూరుపల్లె టిట్కో హౌస్ సమీపంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో దాతలు సుమారు 20 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ నేషనల్ చైర్మన్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ ఏ మాదేశ్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ఫోక్స్ యాక్ట్ చట్టంపై అవగాహన, ప్రజల్లో నేర చరిత్రను అరికట్టాలని, యువత బెట్టింగ్ యాప్, ఆన్లైన్ మోసాలకు గురికాకుండా కాపాడాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ సంస్థ నెలకొల్పి తద్వారా సమాజంలో ప్రజలకు సేవ చేయడానికి మా ఈ సంస్థ పనిచేస్తుందని, నేను వికలాంగుడిగా ఉన్న సమాజంలో నా వంతు బాధ్యత నెరవేర్చడంలో ముందడుగులు వేస్తూ ఉండటం గర్వకారణంగా ఉందన్నారు.
ముఖ్యంగా మా సంస్థ నేషనల్, స్టేట్, డిస్ట్రిక్ట్లలో సభ్యులుగా ఏర్పడి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి వారికి న్యాయం చేకూర్చేందుకు పనిచేస్తుందని అన్నారు. మొదట 2తో ప్రారంభించిన మా సంస్థ నేడు 58 మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు. అలాగే పుంగనూరు నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ విమెన్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా నేడు ఎంఏ సల్మాని నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సల్మా మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ సంస్థ ద్వారా చేస్తున్న సేవలను గుర్తించి నేడు డిస్ట్రిక్ట్ విమెన్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అలాగే తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అండ్ స్టేట్, డిస్ట్రిక్ట్ మరియు పుంగనూరు టీం మెంబర్లు ఆన్సర్, జాఫర్, సమీవుల్లా, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా బ్లడ్ డొనేట్ చేస్తే బాగుంటుందని బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసినటువంటి పుంగనూరు డివిజన్ అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉమెన్ వింగ్ సెక్రటరీ సల్మా మేడంకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఈ యొక్క సంస్థ ఆవిర్భవించడానికి గల కారణం ఏంటి అని అంటే, దేశంలో చూసుకున్నట్లయితే ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. 6 ఏళ్ల బాలిక మీద, 5 ఏళ్ల బాలిక మీద, 60 ఏళ్ల వృద్ధురాల మీద ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. సో ఇలా జరగకుండా కొంచెమైనా అరికట్టాలి. అదే కాకుండా క్రైమ్ రేట్ అనేది దేశవ్యాప్తంగా పెరిగిపోతూ ఉంది. సో ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలి అన్న ఒక్క సంకల్పంతో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఈ యొక్క సంస్థ ఆవిర్భవించబడింది. ఈ సంస్థ ఆవిర్భవించడానికి గల ముఖ్య కారణం ఎవరు అనంటే, గౌరవనీయులైన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ సీనియర్ సివిల్ జడ్జ్, హానరబుల్ సివిల్ జడ్జి గారు కరుణ కుమార్ సార్ గారు ఆయన ఛాంబర్లో మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఛాంబర్లో దాదాపు ఒక 1 అవర్ కూర్చోబెట్టి సార్ మాట్లాడినటువంటి మాటలు చాలా ఇన్స్పిరేషన్ కలిగించింది. సార్ చెప్పినటువంటి మాటల ద్వారానే ఈరోజు ఈ బ్యానర్తో ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ నవంబర్ 15న ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ సంస్థకు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని రిజిస్టర్డ్ సంస్థగా, రిజిస్టర్డ్ ఎన్జిఓగా మేము రావడం జరిగింది. తనపై నమ్మకం ఉంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీగా నియమించడం ఆనందంగా ఉందని, అలాగే పార్టీకి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మల్లం రవికుమార్ రెడ్డి తెలిపారు. తనపై నమ్మకం ఉంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీగా నియమించడం ఆనందంగా ఉందని, అలాగే పార్టీకి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మల్లం రవికుమార్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ పార్టీని గ్రామస్థాయి నుండి యువతలోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేత దిశగా కృషి చేస్తామని అన్నారు. ఈ పదవి రావడానికి కారకులైన వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డిని, వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డికి, ఎమ్మర్పల్లి యువతతో కలిసి మల్లం రవికుమార్ రెడ్డి శనివారం పద్మావతిపురంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు అభినందనలు తెలియజేసి దుశ్శాలువతో సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలో రైతులు పండించే మామిడి ధరలు రోజు రోజుకు పతనం అవుతూ ఉండడంతో రైతుల ఆందోళన. జిల్లాలో 40 పల్పు ఫ్యాక్టరీలకు 5 ఫ్యాక్టరీలు మాత్రమే నడుస్తూ ఉండటంతో కొనుగోలు లేక రైతులు పొలాలు వద్దనే వదిలేస్తున్న పరిస్థితి. సాధ్యమైనంత మేర తాము రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తామని చిత్తూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇందుమతి వెల్లడి. పోలీసుల ఆరోగ్యం కొరకు ఎప్పటి నుంచో ఉన్న పోలీసు హాస్పిటల్ కు నూతన హంగులు. పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యం. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే విధులలో యాక్టివ్ గా పనిచేయగలరు పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. డ్రగ్స్
నియంత్రణకు అవగాహనే మార్గం. ప్రతి విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లు, పాఠశాలలు, కళాశాలల్లో డ్రాప్ బాక్స్లు పెట్టాలి. 1972 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలి. పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.